సార్ ఏంటి సార్ ఈరోజు కాసు మహేష్ రెడ్డి గారి నామినేషన్ జరిగింది. మరి ప్రజాస్పందన ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఈరోజు మేము ఊహించిన విధంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మేము ఊహించిన కాడికి ఎక్కువ మంది ప్రజలు రావడం జరిగింది. మేము అనుకున్నది 30 నుంచి 40 అనుకుంటే 40 నుంచి 50 పైన జనం రావడం జరిగింది. చాలా ఎక్కువగా ఉంది. మేము మొన్న వాళ్ళకి మాకు ఎక్స్ప్రెషన్ చూసుకుంటే మాది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా జరిగింది. సార్ ఎరపతి నేను గారి నామినేషన్ చూసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. కాసు మహేష్ రెడ్డి గారి నామినేషన్కి డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళని బలవంతంగా తీసుకొని వచ్చారు, మగవాళ్ళకి మందు ఇచ్చి తీసుకొని వచ్చారు అనేసి ప్రతిపక్షాల వాళ్ళు విమర్శించడం ఎక్కువైపోయింది. ఎరపతి శ్రీనివాసరావు అనేవాడు ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా అతను మద్యం డబ్బులతోనే చేశాడు. ఈరోజు మేము ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చేట్టు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కాదు సార్, మరి ప్రతిపక్షం వాళ్ళు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు మీరు తప్పు చేశారని, మీరేమో అలా చెప్తున్నారు. ఏది వాస్తవం అంటారు? మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మా మహిళల్ని కానీ వచ్చిన జనాన్ని కానీ మీరు విచారణ చేసుకోండి. మొన్న వచ్చిన వాళ్ళు ఎక్కడ మందు ఆగారో, ఎక్కడ కూర్చున్నారో, జనానికి నామినేషన్కి వచ్చిన వాళ్ళు చెట్ల కూర్చొని మందు ఆగటం, ఇది చేయటం, మందు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇది జరగలేదు. గురజాల నియోజకవర్గానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి గారు అసలు ఈసారి ఇక్కడ గెలవలేరనేసి ఈ టీడీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దమ్ముంటే రేపు జూన్ 3వ తారీఖు తర్వాత చూడమనండి. కాసు మహేష్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి 30,000 పైన గెలవడం జరుగుతుంది. కానీ ఆడమొహం మాట్లాడటం కాదు. కాసు మహేష్ రెడ్డి వాళ్ళు వాళ్ళ సత్తా తెలుసు. ఈరోజు గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ కానీ, యూనివర్సిటీలు కానీ, డెవలప్మెంట్ కానీ కాసు మహేష్ రెడ్డి చేసిన విధంగా గత 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రదల్లి శ్రీనివాసరావు ఏం చేశాడో చెప్పనండి. కాసు మహేష్ రెడ్డి పనిచేసి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఈరోజు పేద ప్రజలు అనేక విధాలుగా ఉన్నారు. 4 మండలాల్లో కూడా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన ఘనత కాసు మహేష్ రెడ్డి దక్కింది. అదేవిధంగా నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, అనేకమైన 2 గురజాల దాచిపల్లి మున్సిపాలిటీని చేయడం కానీ కాసు మహేష్ రెడ్డి 19,000 కోట్లతో గురజాల నియోజకవర్గం డెవలప్ చేసిండు. అదే ఎర్రపల్లి శ్రీనివాసరావు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉంటే అతను గురజాల నియోజకవర్గం అతను చేసిన డెవలప్మెంట్ చెప్పానండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసినటువంటి డెవలప్మెంట్ని డెవలప్మెంట్ చెప్పుకునే ఎర్రపల్లి శ్రీనివాసరావు పేద ప్రజల కోసం పనిచేసేటువంటి కాసు కుటుంబం అనేది పేద ప్రజల కోసం పనిచేసేటువంటి కుటుంబం, పేద ప్రజల కోసం ఉన్న కుటుంబం కాసు కుటుంబం. సార్ ఫైనల్ గా మరి చంద్రబాబు నాయుడు గారి సభలలో చూస్తుంటే జగన్ నా కింద నువ్వు బచ్చావు అనేసి మాట్లాడటం జరుగుతుంది కదా. ఇప్పుడు 40 సంవత్సరాలు చరిత్ర ఉన్నది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం పనిచేస్తుంటారు. రాజశేఖర గారి కుటుంబం 1976 నుంచి కూడా రాజశేఖర గారి కుటుంబం ఉంది. పులివెందుల్లో ఓటమి ఎరగని కుటుంబం ఏదో ఉందంటే అది ఒక రాజశేఖర గారి కుటుంబమే. ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు అది సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత చంద్రగిరి పోవడం జరిగింది. చంద్రబాబు మాటలని నమ్మే పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులు మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. డ్వాక్రా మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రేపు రైతులు కానీ, మహిళలు కానీ, పేద ప్రజలు కానీ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తున్నాం. సార్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని నియోజకవర్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మేము 150 నుంచి 160 గెలుస్తామని చెప్పి మేము చెబుతున్నాం. 175, 150 చెప్పినా కానీ మేము 150 నుంచి 160 వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.